హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ చింత చిగురు పప్పు. మీరు చికెన్ మటన్లు ఉన్నా ఏ కర్రీ ఉన్నా సరే దీని ముందు దిగదుడిపోయండి. ఇలా ట్రై చేయండి. చింత చిగురు ఏ క్లాస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ మనం బజార్కి వెళ్ళి చింత చిగురు తెచ్చుకోవాలి. నేను చూడండి బజార్లో తీసుకున్నప్పుడు చింత చిగురు చాలా ఫ్రెష్గా ఉంది. ఇంటికి వచ్చిన చిగురు ఎలా అయిపోయిందో. ఇంటికి పోయారు చింత చిగురు ఆకులే ఇలా అయిపోతే మనుషుల పరిస్థితి ఏంటండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 100 గ్రాముల కందిపప్పు, ఇంత చింత చిగురు తీసుకున్నాను. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఏమండి, ఇవన్నీ కూడా మంచిగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో మనం ఉడికించుకోవడానికి తీసుకోవాలండి. దీంట్లో 100 గ్రాముల కందిపప్పు అంత చింత చిగురికి 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత విజిల్ తీసేసాను. చూడండి పప్పు చింత చిగురు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటిలో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. మూత వేయకూడదండి, విజిల్ కూడా పెట్టవసరం లేదు. లైట్ గా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద ఉంచుకోవాలి. ఎందుకంటే వేసిన కారం ఉప్పు అది పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకొని తర్వాత ఒక పప్పు గుత్తితో మీరు పప్పుని మంచిగా మ్యాష్ చేసుకుంటే 2 నిమిషాలు పడుతుందండి. చూడండి ఎలా చేస్తున్నానో. ఇలా మంచిగా పప్పు గుత్తితో మెత్తగా చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో 100 గ్రాముల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న నిమ్మకాయ అంత ఉల్లిపాయ ముక్కలు పెద్దవి వేసుకుని అవి మగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా మగ్గేంత వరకు వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 5 ఎండుమిరపకాయలు సగంగా కోసినవి 2 ముక్కలు చేశాను. ఒక మిరపకాయలో 2 ముక్కలు చేసినవి ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టానండి. మాడిపోకూడదని తొందరగా తిప్పుతున్నాను. ఇప్పుడు దీంట్లో 3 రెబ్బల కరివేపాకు, అవి కూడా మనకు వేగేదాకా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూడండి ఇప్పుడు మూత ఉంచుకొని ముందుగా ఉడికించుకున్న పప్పు దీంట్లో వేసి ఆ వాసన పోకుండా క్యాప్ ఉంచుకోవాలండి. మూత మొత్తం పప్పు వేసి మళ్ళీ చూడండి ఎలా ఉంచానో. మూత ఉంచి ఒక 5 నిమిషాలు ఉంచి ఆ కుక్కర్లో ఉన్న కొంచెం అవి కూడా పప్పు తీసి దీంట్లో వేసుకోవాలి. నేను ఒకసారి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేసాం కదా, ఈ పప్పు కొంచెం ఉడికేంత వరకు మనం స్టవ్ మీద అలాగే ఉంచుకోవాలి. చూడండి ఇంకొంచెం వేడవ్వాలి. చూడండి ఉడుకుతుంది. ఇప్పుడు బంద్ స్టవ్ బంద్ చేసుకోవాలి. చూడండి చింత చిగురు పప్పు రెడీ. చికెన్ మటన్లు దిదుడిపోయి చింత చిగురు పప్పు ముందు ఇలా రైస్లోకి చింత చిగురు పప్పు తీసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందండి వేరే లెవెల్. మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.